పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ బాలరాజ్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మంగాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టారు. శ్రీమతి రామోజు సుజాత, సుల్తానా బేగం. ఈ సందర్భంగా ఇంద్రమ్మ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. రామగుండం నగరంలోని వివిధ డివిజన్స్ లో 80,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు యుఐడిఎఫ్ నిధుల ద్వారా 88.90 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నీటి సరఫరా పైప్ లైన్లు, రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 6.5 కోట్ల రూపాయల విలువైన పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాగా తెలుసు, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల సమయంలో పేదవాళ్ళ అవసరాలు తీరకుండా, వాళ్ళకు కావలసిన పనులు జరగకుండా, ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దొరల మనస్తత్వంతో పాలన సాగిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సమసమాజ నిర్మాణం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చేటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కోసం ఆ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సిఎల్పి నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేస్తూ పోతా ఉంటే నా వెన్నంటి ఉండి మంచిర్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గంలో కూడా వేల అడుగులు నాతో పాటు నడిచి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఆనాడే ఒక నోట్బుక్ రాసుకొని ఆనాటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి తీరుస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిష్కార మార్గాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. మేము చెప్తా ఉన్నాం, ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంత వాసులకు వారు చేపట్టిన రోడ్ వెడల్పు కార్యక్రమం భాగంలో ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది, ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో నువ్వు నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండి గోడలతో దర్శనమిస్తే, మొండి గోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు బట్టి గారు, శ్రీధరబాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండిగోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్ళు, అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్ళు ఇచ్చాం. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా, ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడే మీ అందరికీ కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల
మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. రామగుండం అంటేనే సమస్యల గుండంగా మారింది. రామగుండం ఈరోజు మా నాయకులందరినీ వదిలిపెట్టాడు అబ్బా. సమస్యల గుండంగా మారిందన్న ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతంలో చాచా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నిజాం సర్కార్ నుంచి మొదలైన బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు ఉంటే తెలంగాణ వస్తే ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, కొలువులు వస్తాయి. మేము ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఉత్తర తెలంగాణ నగరంగా మారుతుంది అనుకున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తా, లేకుంటే ఈ ఊరు బొందల గడ్డ అవుతుంది, కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఆయన పదవి ఎక్కగానే, ఆయన కుర్చీ ఎక్కగానే ఈ ఊరిని బొందల గడ్డ చేసే ప్రయత్నంలో చాలా గొప్పగా సక్సెస్ అయినాడు. నాడు ఈ ఊర్లో ఓపెన్ కాస్ట్, ఈ ఊర్లో అభివృద్ధి లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా, రోడ్లు దారులు లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రామగుండాన్ని బొందల గడ్డంగా, సమస్యల గుండంగా మారుస్తూ ఉంటే మీరు ఇక్కడ బస్సు యాత్ర ద్వారా, మీ పాదయాత్ర ద్వారా, రేవంత్ అన్న గారి మీటింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే ముందు అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దీన్ని పునర్నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చేస్తాం, ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రాంతంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నందుకు రామగుండం ప్రజలందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి.